ప్రతి ఒక్కరూ ప్రత్యేకమే. కానీ మనం ఎప్పుడు గుర్తిస్తాం? ఒకరోజు కన్నా మరియు అతని ఫ్రెండ్స్ వాళ్ళ డ్రాయింగ్స్‌ని తీసుకొస్తారు. అన్నీ చాలా అందంగా, కలర్‌ఫుల్‌గా ఉంటాయి. కన్నా ఇంటికి వచ్చి డల్‌గా కూర్చుంటాడు. అమ్మ కన్నాని గమనిస్తూ ఉంటుంది. తన దగ్గరికి వచ్చి ఏమైంది అని అడుగుతుంది. కన్నా అప్పుడు అమ్మ నా డ్రాయింగ్స్ ఏమీ బాలేవు. మా ఫ్రెండ్స్ అందరివి చాలా బావున్నాయి అని చెప్తాడు. అప్పుడు అమ్మ కన్నా నీకొక విషయం చెప్తా విను అని అంటుంది. కాకి నెమలిని చూసి అంటుంది, నువ్వు ఎంత అందంగా ఉంటావు. అప్పుడు నెమలి నువ్వు ఆకాశంలో ఎంత స్వేచ్ఛగా ఎగురుతావు. కాకికి అందం లేదు, నెమలికి స్వేచ్ఛ లేదు. ఇప్పుడు కోతి మరియు చేప. కోతి చేపని చూసి అంటుంది, నీటిలో ఎంత సులువుగా ఈదుతావో. అప్పుడు చేప, నీలా నేను చెట్లెక్కలేకపోతున్నాను అని అంటుంది. చేప నీటిలో రాజు, కోతి చెట్లలో రాజు. ప్రతి ఒక్కరికి తన తన ప్రపంచం ఉంటుంది కన్నా, అందులోనే వాళ్ళ బలం ఉంటుంది, అందులోనే వాళ్ళ ఆనందం ఉంటుంది. గుర్తుపెట్టుకో, నీవు ఎవరికీ తక్కువ కాదు. ఈ లోకంలో నీలాంటి వాడు ఇంకొకడు లేడు. నీ ప్రత్యేకతను గుర్తించు, దానిలో సాధన చెయ్యి. ఒకరోజు నీ విజయాన్ని చూసి ప్రపంచమే నిన్ను ఆశ్చర్యంతో చూస్తుంది.